హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్ అండి. ఎస్, ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్కి యాజ్ వెల్ యాజ్ అజైల్ మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటో చూద్దామండి. సో వాట్ ఈస్ మీన్ బై అజైల్ మెథడాలజీ అండ్ వాట్ ఈస్ మీన్ బై డెవాప్స్ మెథడాలజీ చూద్దామండి. సో అలాగే మీకు ఈ వీడియో ఎండింగ్ సెషన్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో ప్రొవైడ్ చేస్తానండి. సో ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండి. ఎస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్. సో అవర్ పాయింట్ ఏంటంటే మనకి డెవాప్స్కి అజైల్ మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటో చూద్దామండి. సో వెన్ ఆర్ వర్కింగ్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అండి, వెన్ ఆర్ వర్కింగ్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, సో మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా, సో ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ తీసుకున్నా మనకి, సో కంపల్సరీగా వి నీడ్ టు ఫాలో ద HDLC అండి. వి నీడ్ టు ఫాలో ద HDLC. HDLC మీన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్గా కాల్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయాలంటే వీ నీడ్ టు ఫాలో ద HDLC అండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, జస్ట్ ఇమాజిన్ బటర్ఫ్లై స్టేజెస్ తీసుకున్నామండి. ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై మనకి ఫామ్ అవ్వాలంటే వీ హ్యావ్ సమ్ స్టేజెస్ ఆర్ దేర్. డైరెక్ట్ మనకి బటర్ఫ్లై అనేది ఫామ్ అవ్వదు కదా. సో వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆర్ దేర్ అండి. సో ఒక బటర్ఫ్లై మనకి ఫామ్ అవ్వాలంటే ఎగ్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ థింగ్, అండ్ లావా స్టేజ్, అండ్ పూపా స్టేజెస్, అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఏ గాట్ వన్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై మనకి ఫామ్ అవుతుంది. సో ఇన్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్లో కూడా మనకి ఏంటంటే, ఎస్, ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేయాలి అంటే ఎస్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఆర్ దేర్. అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీ మనకి వచ్చేసి అందులో వెరీ ఫ్రీక్వెంట్గా హాట్ కేక్ మోడల్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ఏంటంటే దట్ ఈస్ అజైల్ మెథడాలజీ అండి. అజైల్ మెథడాలజీ. సి అజైల్ మెథడాలజీలో ఒక ప్రాజెక్ట్స్ మనకి ఏ విధంగా డెవలప్ చేస్తుంటే ఎవ్రీ ప్రాజెక్ట్, సో ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్ అట్ ఏ టైం డెవలప్ చేయకుండా ఒక్కొక్క స్ప్రింట్ లాగా డివైడ్ చేసి డెవలప్ చేశాను. ఎవ్రీ స్ప్రింట్ లాగా డివైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ 100 కిలోమీటర్స్ మెట్రో ట్రైన్ రోడ్ అండి. నేను 100 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఒక మెట్రో ట్రైన్ని కన్స్ట్రక్ట్ చేయాలండి. దిట్ ఈస్ మై రిక్వైర్మెంట్. నేను డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే, సో 100 కిలోమీటర్స్ ఉన్న మెట్రో ట్రైన్ రోడ్ వచ్చేసి ఇక్కడ మనకి డైరెక్ట్గా 100 కిలోమీటర్స్ని కన్స్ట్రక్ట్ చేయలేరండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 కిలోమీటర్స్ వరకు వీళ్ళు ఇక్కడ ఎస్ సపరేట్ చేస్తూ పార్ట్గా స్ప్లిట్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే ద ఎంటైర్ రోడ్ ని కన్స్ట్రక్షన్ ఇక్కడ ప్యారలల్ గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో అట్ ద సేమ్ టైం, సో వాళ్ళు కంప్లీట్ చేసిన వెంటనే టోటల్ రోడ్ అంతా మనకి ఫామ్ అవుతుందండి. ఎస్, హీర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో వెన్ ఆర్ వర్కింగ్ ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో అజైల్ మెథడ్ మనకి ఏంటంటే, సో ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఇక్కడ స్ప్లిట్ చేస్తారు, అంటే డివైడ్ చేసి మనకి ఒక్కొక్క స్ప్రింట్ గా మనకి డెవలప్ చేస్తూ వెళ్తారండి. ఒక్కొక్క స్ప్రింట్ గా మనకి డెవలప్ చేస్తూ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తారు. ఎస్, ఈ అజైల్ మెథడాలజీలో ఎలా మనకి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారంటే ఎస్ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రాజెక్ట్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ మనకి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి డెవాప్స్ అంటున్నామండి. డెవాప్స్ లో కూడా మనకి ఇక్కడ ఏంటంటే HDLC లైఫ్ సైకిల్ ని ఫాలో అవుతామండి. సో మనకి డెవాప్స్ ఏంటంటే, ఈ డెవాప్స్ వచ్చేసి మనకి అజైల్ మెథడాలజీకి అడ్వాన్స్ వర్షన్ గా కాల్ చేస్తామండి. నౌ అసలు డిఫరెన్స్ ఏంటి అజైల్ మెథడాలజీకి డెవాప్స్ కి డిఫరెన్స్ ఏంటి నౌ సీ అండి. ఎస్, సో ఇగ్నోర్ ద వాటర్ ఫాల్ మోడల్. ఎస్, అజైల్ మెథడాలజీ అండి. అజైల్ మెథడ్ మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నామంటే, సో డిజైన్ చేయడం, కోడ్ చేయడం, టెస్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ డిజైన్ ఫేజ్, అండ్ దెన్ కోడ్ చేస్తున్నాం, అండ్ దెన్ టెస్ట్ చేస్తున్నామండి. బట్ వేరే యాజ్ డెవాప్స్ లో మనం ఇక్కడ ఎలా చేస్తున్నాం, ఇక్కడ అబ్జర్వ్ హియర్, ఓన్లీ వన్ టైం డిజైన్ చేస్తున్నాం, ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ కోడ్, అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ ఇండికేషన్ టెస్ట్ అండి. అండ్ దెన్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అజైల్ మెథడాలజీలో కోడ్ చేయడం, టెస్ట్ చేయడం, కోడ్ చేయడం, టెస్ట్ చేయడం, కోడ్ చేయడం, టెస్ట్ చేయడం, కోడ్ చేయడం, టెస్ట్ చేయడం, అండ్ ఫైనల్ వీ కెన్ ద డిప్లాయ్ ద అప్లికేషన్. బట్ ఇన్ డెవాప్స్ మెథడాలజీలో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ కోడ్ చేయడం, టెస్ట్ చేయడం, అండ్ వెంటనే మనం ఇక్కడ
డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా పర్ఫామ్ చేస్తున్నాం. ఇన్ డెవాప్స్ మెథడాలజీ ఏం చేస్తున్నాం ఇక్కడ, కోడ్ చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం అండ్ అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నాం అండి. అండ్ అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నాం. బట్ వేర్ యాజ్ ఇన్ అజైల్ మెథడాలజీలో కోడ్ చేస్తున్నాం అండ్ టెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ని పర్ఫామ్ చేస్తున్నారు. ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి డిప్లాయ్మెంట్ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అగైన్ రెక్టిఫై చేసి మళ్ళీ పర్ఫామ్ చేస్తున్నారు. బట్ డెవాప్స్ మెథడాలజీలో మాత్రం కోడ్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు అండ్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదైనా డ్రాబ్యాక్స్ ఉంటే ఎస్ వెంటనే ఫైండ్ అవుట్ చేసి రిజాల్వ్ చేసి అగైన్ కోడ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు అండ్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారండి. సో డెవాప్స్ మెథడాలజీకి అండ్ అజైల్ మెథడ్ బెస్ట్ డిఫరెన్స్ అండి. సో కోడ్ చేయడం, టెస్ట్ చేయడం అండ్ డిప్లాయ్మెంట్ ఇక్కడ ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి డిప్లాయ్మెంట్ చేస్తున్నారు. ఎవ్రీ 2 వీక్స్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. బట్ అండ్ డెవాప్స్ మెథడాలజీ వచ్చేసి మనం అబ్జర్వ్ చేస్తే కోడ్ చేయడం, టెస్ట్ చేయడం అండ్ డిప్లాయ్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే సో వెంటనే మనకి ఇక్కడ క్విక్ గా పర్ఫామ్ చేస్తున్న డిప్లాయ్మెంట్ వస్తుంది కదా. సో డెవాప్స్ ఈజ్ ఏ సిఐసిడి మెథడాలజీగా కాల్ చేయొచ్చండి. లైక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తామండి. కోడ్ చేసి అండ్ టెస్ట్ చేసి మనకి ఇక్కడ డిప్లాయ్మెంట్ విల్ బి హ్యాపెన్. బట్ వెరాజ్ అండ్ డెవాప్స్ మెథడాలజీలో ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి డిప్లాయ్మెంట్ విల్ బి హ్యాపెండ్. మేజర్ డిఫరెన్సెస్ అండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను కదా, సో అది ఏంటంటే సో డెవాప్స్లో వచ్చేసి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ June 13th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసరికి సో మండే నుంచి సాటర్డే వరకు 7 p.m. to 9 p.m. అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చండి. అవర్ కోర్స్ సిలబస్ వచ్చేసి మనకి వాట్ ఈస్ క్లౌడ్. సో క్లౌడ్లో ఉన్న మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ డిప్లాయ్మెంట్ మోడల్స్, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేస్తామండి. సో అండ్ డెవాప్స్ అండి. సో వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ ఇంట్రడక్షన్, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్, అజైల్ మెథడాలజీ అండ్ డెవాప్స్ బేసిక్స్ అండి. సో దీని గురించి మనం డిస్కస్ చేస్తామండి. అండ్ లినిక్స్ కమాండ్స్ అండి, వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి సో మనకి డెవాప్స్ నుంచి నీడే కమాండ్స్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ మనం డిస్కస్ చేస్తామండి. అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్, సో మావెన్, జెన్కిన్స్, సిఐసిడి మెథడాలజీగా కాల్ చేస్తాం లైక్ డాకర్, సో యాజ్ వెల్ యాజ్ క్యూబర్నిటీస్, అన్సిబుల్ మానిటరింగ్ టూల్స్ మనం ఇక్కడ ప్రొమిథియస్ అండ్ గ్రాఫ్నా టూల్ కవర్ చేస్తామండి. సో నెక్స్ట్ సోనార్ క్యూబ్, ఆర్గో సిడి, స్ప్లంక్ టూల్, టెరాఫామ్, సో హెల్మ్ చార్ట్. సో వీటితో పాటు కూడా సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో కొన్ని సర్వీస్ అయితే మనం డిస్కస్ చేస్తామండి. EC2 సర్వీస్, S3 సర్వీస్, VP సర్వీస్, IAM సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, సో సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఈకేఎస్ క్లస్టర్ సెటప్ డిస్కస్ చేస్తామండి. సో వీటితో పాటు సమ్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తామండి. సో డెవ్ సెక్టాప్స్ గురించి ఇంట్రడక్షన్ అయితే డిస్కస్ చేస్తామండి. సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కొన్ని పర్ఫామ్ చేస్తామండి. CICD డెవ్స్కా ప్రాజెక్ట్స్. సో అలాగే మనం అమేజన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తాం. సో జెన్కిన్స్ వచ్చేసి మనం డిఫరెంట్ టూల్తో ఇంటిగ్రేట్ చేసి మనం ఏ విధంగా టాస్క్ పర్ఫామ్ చేయాలో చూస్తామండి. ద సేమ్ టైం రిటైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్ ఒక ప్రాజెక్ట్ పర్ఫామ్ చేస్తాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ మనం వర్క్ చేస్తామండి. థ్యాంక్ యూ.